ఇక అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనే వార్త చూడవచ్చు మనం. సో కేటీఆర్ సంబంధించిన వార్త. సో ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో సీన్ రివర్స్ అయింది. సో మన ఫేస్బుక్ ఇక రైతు భరోసా రైతు రుణమాఫీ అంశం అయితే అయిపోయింది కదా. సో కేటీఆర్ సంబంధించి రాజకీయాలు మాట్లాడదాం చెప్పి. సో అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి, ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో సీన్ రివర్స్, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ సానుభూతి పొందేలా కేటీఆర్ వ్యూహం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ ఫేస్బుక్ పేజీలో అన్నింటిలో గిట్లా ఒకటి పెట్టిరు. కేటీ రామారావు గిట్లా చేయి పెట్టి విజయం సాధించడం, ఈ నెల 30 తారీఖు దాకా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఒక కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. 30 తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దు అన్నది, కానీ ఏసీబీ దర్యాప్తు అనేది కొనసాగించవచ్చు అని చెప్పేసి అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన ఒక వార్త చూడవచ్చు మనం. అయితే అంతా సీన్ అంతా రివర్స్ అయిందట. అంతా ఓకే అనుకునే టైంలో ఈడీ ఎంట్రీ. సో ఒక్కసారిగా కంగుతున్న బీఆర్ఎస్ కేసుతో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమేజ్ డ్యామేజ్, ఆందోళనలో ఈ కేసీఆర్ ఫ్యామిలీ. ఈడీ దర్యాప్తు ముమ్మరం, ఏసీబీ నుంచి పూర్తి వివరాల సేకరణ. సో ఏసీబీ దర్యాప్తు కంటిన్యూ చేయొచ్చని కోర్టు చెప్పింది. ఈ లోపల ఏసీబీ నుంచి వివరాలు సేకరిస్తుంది ఈడీ. సో ఈడీ చేతిలో కూడా ఏంటంట, నగదు బదిలీపై హెచ్ఎండిఏ అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ అయింది. సో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లుగా మారింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అందులోనూ ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ మరోసారి గందరగోళంలో పడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా కేసీఆర్ ఆ పార్టీ నేతలు షాక్ అయ్యారు. సో ఈడీ వివరాలు అడగడం, ఆ వెంటనే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేయడంతో అందరూ కంగుతిన్నారు. 30వ తేదీ వరకు ఏసీబీ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో రిలీఫ్ లభించిందని ఆనందిస్తున్న తరుణంలో ట్విస్ట్ ఇస్తూ ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. సో బీఆర్ఎస్ ఫార్ములాకు ఈడీ బ్రేక్ అని చెప్పేసి వార్త చూడొచ్చు. ఫార్ములా ఈ కార్ కేసు విషయంలో కేటీఆర్పై కాంగ్రెస్ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందన్న విషయాన్ని, సో 8వ పేజీ ఇది, దానికి సంబంధించిన వార్త చూద్దాం ఒకసారి. సో కంగుదిన్న బీఆర్ఎస్ అని ఇదే కదా. ఏసీబీ నుంచి పూర్తి వివరాల సేకరణ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లావాదేవీలపై దృష్టి, త్రైపాక్షిక భాగస్వామ్యం ఎందుకు రద్దయిందనే విషయంపై ఆరా, నగదు బదిలీపై హెచ్ఎండిఏ అధికారుల స్టేట్మెంట్ రికార్డ్. సో ఫార్ములా ఈ కార్ కేసు విచారణపై ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏసీబీ నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే పనిలో పడ్డారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లావాదేవీలపై శనివారం విచారణ చేసినట్లు సమాచారం. ఏసీబీ ఆఫీసుల నుంచి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ తీసుకొని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఫిమా ఉల్లంఘనలు పాల్పడి జరిగిన బ్యాంకు లావాదేవీలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ప్రమోటర్ ఉన్న కంపెనీ తప్పుకోవడంపై విచారణ. సో ఏదైతే ప్రమోటర్గా ఉన్న కంపెనీ తప్పుకుంది కదా, దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఫార్ములా ఈ కార్ రేసులో త్రైపాక్షిక భాగస్వామ్యం ఎందుకు రద్దయిందని, ప్రమోటర్ ఉన్న కంపెనీ ఎందుకు తప్పుకుందనే దానిపై ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. అనివార్య కారణాలతో తప్పుకుందా లేక ఇతర రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనే అంశంపై విచారిస్తున్నారు. 9వ సీజన్ విజయవంతంగా జరిగితే 10వ సీజన్లో భాగస్వామిగా ఉన్న కంపెనీ అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకుంటుందనే దానిపై ఆరాధిస్తున్నారు. 11, 12 సీజన్లు సైతం హైదరాబాద్లో జరిగేలా కుదుర్చుకున్న ఒప్పందాలపై విచారణ చేస్తున్నారు. 9వ సీజన్ ద్వారా హైదరాబాద్లో 700 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయని, 110 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరదని చెబుతున్న దానిపై ఈడీ ఆఫీసర్లు ఆరాధిస్తున్నారు. అగ్రిమెంట్ జరగకుండానే డబ్బు బదిలీ చేశారని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అంశంపై ఈడీ అధికారులు హెచ్ఎండిఏ ఆఫీసర్లు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. అయ్యో అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి పొందాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. సో ఇందాక నేను కన్ఫ్యూజ్ అయిపోయి కిందిదైనా. సో పార్టీతో పాటు కేటీఆర్ సైతం అదే వ్యూహంతో ఉన్నారు. కానీ అనుకోకుండా ఒక్కసారిగా ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్కు గురయ్యారు. ఇప్పటి వరకు ఎంతో కొంత రాజకీయ ప్రేరేపిత కేసుగా దీన్ని నమ్ముతూ వచ్చినా తాజాగా ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు చెందిన వారిపైన ఈడీ కేసు నమోదు చేయడంతో ఈ కేసు రాజకీయ ప్రేరేపితం కాదనే కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఈడీ అంతా ఆషామాషిగా కేసు నమోదు చేయదని, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయనే విషయం ఉంటేనే కేసు పెడుతుందని చర్చ జరుగుతోంది. సో కేటీఆర్కు ఇప్పటి వరకు పట్టణాల్లో ఉన్న కాస్త ఇమేజ్ కూడా ఈడీ కేసుతో మసకబారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్న తీరును కూడా పలువురు తప్పుపడుతున్నారు. టీవీల్లో, ప్రెస్ మీట్లలో మాట్లాడిన భాషా పదాలతో ఆయనపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఈ కేసుపై తానే నిధులు మళ్లించారని చెప్పిన కేటీఆర్
పార్టీ నాయకులు మాత్రం రాజకీయ కక్ష సాధింపనడం అభ్యంతరకరం అని చెప్పేసి అంటారు. సో మొత్తంగా కేటీఆర్ కేసు అనేది ఈడీ చేతులకు పోయింది.